నేను చూపించే ఈ చికెన్ కర్రీ చేసుకోండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చికెన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1/2 టీ స్పూన్ అంతే జీలకర్ర, అల్లం వెల్లుల్లి టమాటో జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఇలా పచ్చి వాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనం ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇలా కడాయిలో మూత మూసి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ అంతా బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 20 నిమిషాలకి ఈ చికెన్లోని వాటర్ అంతా పోయి ఈ చికెన్ అంతా ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలాని మనం ఇందులో వేసేసుకొని ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవటమే. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.